సంఘ స్టేట్ అధ్యక్షుడిగా ఉన్నాను. ఉండేది గూడూరు. అయ్యా 2018లో ఓడూరు చిలకూరు మండలం ఓడూరు గ్రామానికి చెందిన 4 దళితులకి భూములు ఇస్తే 2018 నుంచి ఈరోజు 2026 వరకు వాళ్ళు భూములు చూపించలేదని నేనేం చేశానంటే ఇంటికి పోయి లోకాయుక్త కోర్టులో వేశాను. లోకాయుక్త కోర్టులో వేసినా కూడా వాళ్ళు భూములు చూపించకుండా అసలు 30 సంవత్సరాల సాగులో లేరని తప్పుడు నివేదిక రాశారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ గారికి ఈరోజు తీసుకొచ్చి ఆయన సమస్యలో ఈ విషయం అర్జీ ఇస్తే అప్పటికప్పుడే డిఓ గారికి ఫోన్ చేసి ఏందమ్మా ఇది లోకాయుక్త కేసు ఉంది, మీరు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని అడగటం జరిగింది. అక్కడ జేసీ గారు అడిగితే ఆమె ఏమి సమాధానం కూడా లేదు, తీసుకొని అర్జీలు పక్కకు పెట్టుకుంటుంది కానీ దీని మీద ఎటువంటి చర్య లేదు. కాబట్టి మేమేం చెప్తున్నామంటే లోకాయుక్త కేసులు ఈ నెల 18 ఉంది కాబట్టి తక్షణం మీరు వాళ్ళ హద్దులు చూపించి వాళ్ళకి న్యాయం చేసి రాజకీయ నాయకులుగా వ్యవహరించకొద్దని చెప్పిన అధికారులు కూడా మేము తెలియజేస్తున్నాం. ముఖ్య విషయం ఏంటంటే గత 20 ఏళ్ల నుంచి గత 20 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి జిల్లా కలెక్టర్ గారికి మేము ఎన్నో అర్జీలు ఇస్తుంటే ఇప్పుడు ఆ అర్జీలన్నీ కింద స్థాయి అధికారులకు పోతే అసలు పట్టించుకోవట్లేదు. వాళ్ళు ఆ కాగితాలు పక్కన పెట్టి మీ కలెక్టర్ గారు చేస్తారు, జేసీ చేస్తారు, సీఎం చేస్తారని బెదిరింపులు జరుపుతున్నారు. కాబట్టి తక్షణం మా ప్రజా సంఘాల మనవి ఏంటంటే జిల్లా కలెక్టర్ గారికి తక్షణం మీ ఇచ్చిన అర్జీలపై స్పందించి కింద స్థాయి అధికారులకి ఆదేశాలు ఇచ్చి ప్రజలకు న్యాయం చేయవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం.